వెల్కమ్ బ్యాక్. అమెరికాలోని అందాల నగరం లాస్ ఏంజలీస్ వలసదారుల ఆందోళనలు దాడులతో రణరంగంగా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్ టౌన్లో ఎవ్వరూ గుమికూడొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ రిపోర్టర్కు రబ్బర్ తూట తగిలింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2000 మంది ఆందోళనకారులు డౌన్ టౌన్లోని ప్రధాన హైవేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు వారు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు పోలీసులపై రకరకాల వస్తువులను విసిరి దాడికి యత్నించారు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. లాస్ ఏంజలీస్లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనల్లో మాస్క్ల వినియోగాన్ని ఆయన నిషేధించారు. లాస్ ఏంజల్స్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 రోజుల నుంచి సాగుతున్న ఈ ఆందోళనలు 4వ రోజుకు ఉధృతంగా మారాయి. అందుకు తగినట్లుగానే అధ్యక్షుడు ట్రంప్ తనదైన స్టైల్లో ఎవరు చెబుతున్నా వినకుండా హింసబాటనే అనుసరిస్తున్నారు. ఇప్పటికే లాస్ ఏంజల్స్లో 2000 మంది నేషనల్ గార్డ్స్ను దింపారు. ఇప్పుడు వారికి తోడుగా 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ను పంపించారు. నేషనల్ గార్డ్స్కు వీళ్ళు సహాయం చేయనున్నారు. ఇప్పటికే 2వ బెటాలియన్, 7వ మెరైన్స్, 1వ మెరైన్ డివిజన్కు చెందిన మెరైన్లు పనిలో ఉన్నారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ 51 మంది అక్కడికి చేరుకున్నారని యుఎస్ నార్థన్ కమాండ్ ధృవీకరించింది. అయితే దీని గురించి కూడా వైట్ హౌస్ కానీ ట్రంప్ కానీ ముందుగా ఎవరికీ చెప్పలేదు. మెరైన్ మోహరింపు గురించి తనకు అధికారికంగా తెలియజేయలేదని లాస్ ఏంజలీస్ పోలీసులు చెబుతున్నారు. ఓవైపు నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు ఇమిగ్రేషన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాలతో కాలిఫోర్నియా గవర్నర్ ఆగ్రహానికి లోనయ్యారు. మెరైన్స్ జవాన్లను తరలించడంపై కేసు వేస్తామన్నారు. మెరైన్స్ విభాగాన్ని రాజకీయంగా వాడుకోవద్దంటూ గవర్నర్ కోరుతున్నారు. అయితే అరాచకాన్ని సహించేది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ట్రంప్ వెనక్కి తగ్గబోయేది లేదని స్పష్టం చేశారు.